హాయ్ హలో నమస్తే అండి. మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. బాగున్నారా? ఈరోజు మీకోసం బెల్లం అరిసెలండి ఎలా చేయాలో చూద్దాం రండి. మన వీడియోలోకి వెళ్దాం. దానికి కావాల్సిన పదార్థాలు జాగ్రత్తగా వీడియో అంతా గమనించండి. కొంచెం కష్టమే, జాగ్రత్తగా చూస్తే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఇంట్లో. వీడియో అంతా గమనించండి. బెల్లం 2 కేజీలు, 2 కేజీలే బియ్యం, రేషన్ బియ్యం పడతాయండి. 2 కేజీలే, కానీ 3 కేజీలు ఆడించుకుంటే మంచిది. 2 కేజీల బెల్లానికి 2 కేజీల పిండి పడుతుంది. దాన్ని బెల్లం కొట్టి మరగనించండి, కొంచెం కరిగించండి బెల్లం సిమ్లో పెట్టి. కొద్దిగా కరిగిన తర్వాత నీట్గా జాలీలో వేసి వడకట్టుకుందాం. దాంట్లో చెత్త చెదారం ఉంటుంది కదా, రాళ్ళు అన్నీ పోయేటట్టు వడకట్టుకుని నీట్గా. ఇప్పుడు బెల్లం మరగ పెట్టుకుందాం. బాగా చిక్కగా అయ్యేదాకా రాయిలాగా అవ్వాలండి బెల్లం. జీడిపాకం అవ్వాలి, బాగా గట్టి పాకం. చూసారా? కొంచెం నీళ్ళు వేసుకుని ఆ నీళ్ళల్లో ఆ పాకం వేయండి మరుగుతున్నప్పుడు. అది మళ్ళీ తిరిగి బెల్లం అయిపోవాలి. అప్పుడు కానీ మీకు అరిసె తయారవదు. ఈ పాకంలోనే ఉన్నది కిటికంతా. జాగ్రత్తగా గమనించండి. అర్థం కాకపోతే 2-3 సార్లు వీడియో చూడండి. చూసారా? గట్టిపడింది. చూసారా? మళ్ళీ బెల్లం అయిపోయింది. చూసారా? అయిపోయింది పాకం. దీంట్లో నువ్వులు వేసేద్దాం. లోపల వేయచ్చు, పైన కూడా అతుకోవచ్చు. కొంచెం యాలకుల పొడి అండి, 1 స్పూను. తర్వాత నువ్వుపప్పు 1/2 కేజీ. 2 కేజీల అరిసెలకి 1/2 కేజీ నువ్వుపప్పు, తెల్ల నువ్వుపప్పు వేసేసి పిండి వేసేద్దాం. పొయ్యి మీద ఉన్నప్పుడే జాగ్రత్తగా పిండి వేసేద్దాం. పాకం ఆరనివ్వకూడదు, పిండి కూడా ఆరనివ్వకూడదు, తడితడిగా ఉండాలి. ఆ పాకం మరుగుతున్నప్పుడే మీరు బియ్యం ఆడించుకుని రండి. మెత్తగా ఉండాలి పిండి. కరెక్ట్గా 2 కేజీల బెల్లానికి 2 కేజీలు పిండి పడుతుంది మీకు. మిగిలినా పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఆడించుకోండి. సమానంగా పిండి వేసి కలిపేసుకుందాం. ఆ వేడి మీదే 1/2 కేజీ నూనె, రిఫైండ్ ఆయిల్ వేసేయండి. పైన కొంచెం ఆయిల్ వేసి ఉంచుకోవాలి, అంటే పిండి ఎండిపోకుండా. పైన కొంచెం ఆయిల్ వేసి ఉంచేసేయండి. కలిసిపోయిందండి, బాగా కలిసిపోయింది. సరిపోతుంది. జాగ్రత్తగా గమనించండి. ఏమాత్రం తేడా జరిగినా మీకు ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. జాగ్రత్తగా గమనించి చేయండి. అరిసెలు కొంచెం పనే, శ్రద్ధగా చేసుకుంటే చాలా బాగుంటాయి. సరే, 1/2 కేజీ రిఫైండ్ ఆయిల్ ఆ వేడి మీద పైన వేసి ఉంచేసేయండి. చల్లారిన తర్వాత ఇది బాగా సలివిడి చల్లారాక ముద్దలు చేసుకుని నూనె బాగా కాగాక, బాగా కాగాలి నూనె బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి అరిసెలు వేయండి. హైలో ఉండకూడదు మంట, నిదానంగా ఉడకాలి అరిసి. సరే, చక్కగా ముద్ద చేసి నీట్గా అరిసి తయారు చేసి నూనెలో నెమ్మదిగా వేయండి. నూనె బాగా మరిగిన తర్వాతే వేయాలి. షేప్ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. సరే, చక్కగాను నీట్గా పాకం కరెక్ట్గా అయ్యింది కాబట్టి మీకు ముద్ద చక్కగా వచ్చింది చేతికి. లేకపోతే జారిపోతుంది, మీకు అరిసె తయారవదు. పాకంలోనే చూసుకోండి మీరు. గట్టి పాకం, ముద్ర పాకం ఉండాలి అరిసెలకి. అయిపోయింది. చూసారా? తయారైపోయినాయండి అరిసెలన్నీ. చూడండి, ఇంట్లో ట్రై చేయండి. మీ కమెంట్స్లో నాకు తెలియజేయండి. చాలా బాగుంటాయి. పండగలో ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు పెద్దోళ్ళు అందరూ ఇష్టంగా తింటారు. నువ్వులు వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ కోసం వేసాను, మీ ఇష్టం. చక్కగా బంగారం రంగు వచ్చే వరకు కాలనివ్వండి. నిదానంగా సిమ్లో పెట్టండి స్టవ్. మంచి బెల్లం తెచ్చుకుంటే, బురుగుపూడి బెల్లం వాడాలి అరిసెలకి. మంచి బెల్లం తెచ్చుకుంటే చక్కగా తయారవుతాయి. సరే, అంత బాగా తయారైందో అరిసె. బాగా కాలాలి, సిమ్లో పెట్టి బాగా కాల్చండి. కొంచెం పైన వేసి ఆ నూనె కొద్దిగా జస్ట్ నొక్కితే
నూనె జారుకుంటుంది. సరే అరిసెలు రెడీ. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.